సికింద్రాబాద్ రైలు నిలయంలో తెలంగాణ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రైల్వే అభివృద్ధి పనుల వేగాన్ని పెంచాలని, కోవిడ్ సమయంలో రద్దు చేసిన రైలు స్టాప్లను పునరుద్ధరించాలని ఆమె అధికారులను కోరారు. అమృత్ భారత్ పథకం పనులు, ఆర్ఓబీ, ఆర్యూబీ నిర్మాణాలపై సమీక్షించారు. డీకే అరుణ విజ్ఞప్తి మేరకు మలక్పేట స్టేషన్లో హండ్రీ ఎక్స్ప్రెస్ రైలును నిలిపేందుకు రైల్వే శాఖ అంగీకరించింది. పెండింగ్లో ఉన్న కొత్త రైల్వే లైన్లను వేగవంతం చేయాలని ఆమె సూచించారు. రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే పార్లమెంటు సభ్యుల యొక్క సమావేశంలో గత సమావేశంలో వచ్చినటువంటి సమస్యల పైన వాటిలో ఎన్ని సమస్యలు పరిష్కారమైన, ఇంకా ఎన్ని పరిష్కార దశలు ఉన్నాయి, ఇంకా ఎన్ని ప్రపోజల్స్ సెంట్రల్ గవర్నమెంట్ పంపడం జరిగింది, బోర్డు పంపిన విషయం పైన అన్ని విషయాలు కూడా ఒక్కొక్క సభ్యులు వాళ్ళ సమస్యల పైన మాట్లాడడం జరిగింది. ఇంకా మహబూబ్ నగర్ పార్లమెంట్ విషయానికి వస్తే, మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్నటువంటి అమృత్ స్టేషన్ల యొక్క అభివృద్ధి పైన షాద్ నగర్, జడ్చల్ల, మహబూబ్ నగర్, గద్వాల్, అదేవిధంగా జోగులాంబ రైల్వే స్టేషన్, ఈ 5 అమృత్ రైల్వే స్టేషన్లు పనులన్నీ కూడా ఇవాళ జరుగుతూ ఉన్నాయి. దాంట్లో జోగులాంబ గద్వాల స్టేషన్ పనులు పూర్తయింది, అది ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. మిగతా రైల్వే స్టేషన్లు షార్దార్, జడ్చల్ల మార్చి 27 కల్లా పూర్తి చేస్తారు. మహబూబ్ నగర్ జూన్ 27 కల్లా పూర్తవుతుంది. గద్వాల రైల్వే స్టేషన్ ఏప్రిల్ 27 కల్లా పూర్తవుతున్నటువంటి విధంగా వారి యొక్క సమీక్షలో తెలపడం జరిగింది.